I repeat, V. Anusha, P. Nagasulakshan, M. Shalem Raju, K. Rajashekar, K. Madhuri. Okay. So in the remaining people అంతా కూడా మీరు మీ వెబ్కామ్ సైట్ ఆఫ్లో ఉంచుకోండి. ఓకే. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ 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 వీడియో మాత్రమే ఇక్కడ రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. రైట్. సో శేఖర్ గారు వచ్చారు, శాలం రాజు ఉన్నారు. దెన్ ఇంకా మనం కాల్ చేసింది అనుష గారు ఉన్నారా? వి అనుష ఫ్రమ్ అనంతపూర్, నెల్లూరు నుంచి నాగ సులక్షణ్. ఫ్రమ్ నెల్లూరు నాగ సులక్షణ్ అండి. ప్లీజ్ రెస్పాండ్. ఫ్రమ్ ఈస్ట్ గోదావరి మాధురి. ఓకే 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 సులక్షణ్ గారు, ఇట్స్ ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే. రైట్. సారీ, మైక్ అనేది నాదే మ్యూట్లో ఉండటం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అండి, జాయ్స్టిక్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ డివైస్? If someone want to say orally, you can raise your hand. Our observer will be unmute you. Okay. Right. Very good అండి. అంతా ఇన్పుట్ ఇవ్వండి, మెసేజ్ చేస్తున్నారు. రైట్. దెన్ సో మెన్షన్ సమ్ స్టోరేజ్ డివైస్ విచ్ యూ హ్యావ్ నో. మీకు తెలిసినటువంటి కొన్ని స్టోరేజ్ డివైస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. యా. యా, వెరీ గుడ్. సో యా, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. సో మనము సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీని మనం యూజ్ చేయడం జరిగింది? ఇన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ విచ్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్? యా, ట్రాన్సిస్టర్స్, రైట్. యా. యా, ఓకే. ఓకే ఓకే, చాలా మంది చెప్తున్నారు. వెరీ గుడ్. సో కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ జనరేషన్స్? కంప్యూటర్స్ అనేటివి మనము ఎన్ని జనరేషన్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది? రైట్, వెరీ గుడ్. సో మొబైల్ టెక్నాలజీ హౌ మెనీ జనరేషన్స్? సో ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్స్ అయ్యేదని చెప్తున్నారు కదా, మొబైల్ టెక్నాలజీ ఎన్ని జనరేషన్స్ గా డివైడ్ చేయడం జరిగింది?
Yeah, 1 second అండి. సార్ ఇంకా మీరు సెషన్ కంటిన్యూ చేయొచ్చు సార్. గుంటూరు మహేశ్వరి గారిని అన్మ్యూట్ చేశాను. సో ఇందాక మనం సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేసామో అన్నాం కదండి. సో ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేశారో చెప్పండి ఎవరైనా తెలుసు. యా వెరీ గుడ్. చాట్ బాక్స్ లో రిమైనింగ్ పీపుల్స్ మీరు ఐ మీన్ మీ ఆన్సర్స్ మీరు రెస్పాన్స్ కింద టైప్ చేయొచ్చు. ఓకే రైట్. సో సిపియు అబ్రివేషన్ ఎవరికైనా తెలుసుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సిపియు అబ్రివేషన్. Central processing unit. Yeah, okay. So what are the components in the CPU? CPU లో 20 components ఏంటి? Memory, ALU, CU. Okay. సో కాంబినేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఏమని పిలుస్తాం? ఓకే, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఏమని కాల్ చేస్తాం? Program. సో రిమైనింగ్ పీపుల్స్ కూడా ఆన్సర్ రైట్ చేస్తున్నారు. షణ్ముఖ వాళ్ళని కూడా ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకే రైట్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమని కాల్ చేస్తామండి మనం? Software. వెరీ గుడ్. సో మీన్స్ మనకి సాఫ్ట్వేర్ ఎన్ని టైప్స్ అండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్? 2 types. సార్ 2 types. చెప్పండి షణ్ముఖ. సార్ నేను ఇండివిజువల్ గా వాళ్ళని మ్యూట్ చేసి మీకు ఇంటిమేట్ చేస్తాను సార్. 5 క్వశ్చన్స్ అయిపోయినాక వేరే వాళ్ళని వీడియో పిన్ చేస్తాను సార్. ఓకే ఓకే, ఒక్కొక్కరికి 5 అంటారా? ఇప్పుడు సో ఓకే, ఎవ్రీబడి క్లియర్ కదండి? సో ఇందాక మహేశ్వరి గారికి 5 క్వశ్చన్స్ ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. సో అట్లా 1 by 1 అట్లా పిన్ చేయడం జరుగుతుంది అన్న. సో డోంట్ బి, మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుండొచ్చు. ఓకేనా? ఓకే షణ్ముఖ్ గారు. సార్ ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మహేష్ కుమార్ గారిని అన్మ్యూట్ చేశాను సార్, వారిని అడగండి సార్. యా ఓకే. రిమైనింగ్ పీపుల్ అంతా కూడా మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుండండి. ఓకే. సో కంప్యూటర్ లో మనకి పెన్ డ్రైవ్ అన్నది ఆ బేసిక్ కాంపోనెంట్ అండి, బేసిక్ కాంపోనెంట్ కాదా? బేసిక్ కాంపోనెంట్ కాదు సార్. యా వెరీ గుడ్. సో సిస్టమ్ అనేది ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతున్నా చేసుకోలేదా? డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతుందా చేసుకోలేదా? లేదు సార్. యా వెరీ గుడ్. సో నార్త్ బ్రిడ్జ్ అనేది మనకి మదర్ బోర్డ్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదండి మీకు? సో మనకి మదర్ బోర్డ్ మనకి నార్త్ బ్రిడ్జ్ అండ్ సౌత్ బ్రిడ్జ్ అని చెప్పి 2 బ్రిడ్జెస్ అనేవి ఉన్నాయి. ఓకే అవును సార్. సో ఇన్ దట్ 2 మనకి ఏ బ్రిడ్జ్ అనేది ఎక్కువ బిగ్ సైజ్ లో ఉంటుందండి? నార్త్ బ్రిడ్జ్ సార్. యా వెరీ గుడ్. సో ఇప్పుడు నేను కొన్ని డివైస్ పేర్లు చెప్తానండి మీకు, అందులో హార్డ్వేర్ డివైస్ కాందేదో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? మౌస్, కీబోర్డ్, ప్రింటర్ అండ్ గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ సార్. సో మనకి సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఉంటాయని చెప్పున్నారు కదా మీరు? ఎస్ సార్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ రెండిట్లో మనకి డిఫికల్టీ ఏది ఉంటుందని డిజైన్ చేయడానికి? సిస్టమ్ సాఫ్ట్వేర్ సార్. యా వెరీ గుడ్. ఓకే. షణ్ముఖ 5 ఉన్నాయా?
Yeah, right. Next one. Each member 5 questions, sir. Yeah, right. మిగతా So వాళ్ళని mute next చేయండి. ఎవరైనా interested నెక్స్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళని అడ్మిట్ చేస్తామండి. మహేశ్వరి గారు మీ ఛాన్స్ అయిపోయిందండి. ఇప్పుడు విశాఖపట్నం నుంచి శేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, వారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. Yeah, okay. ఓకే అండి శేఖర్ గారు. విశాఖపట్నం నుంచి శేఖర్ గారు. ఓకే, మీరు వెబ్ క్యామ్ ఆన్ చేస్తున్నారండి? విజిబుల్ లేదు అన్నట్టు. యా ఓకే రైట్ అండి. సో మనకి మెమరీ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. రైట్. ఆ మెమరీ యూనిట్స్ గురించి లో ఐ మీన్ 1 బైట్ అంటే మనం ఎన్ని బిట్స్ అని చెప్పుకున్నాం? 1 బైట్ మీన్స్ హౌ మెనీ బిట్స్? 8 bits. రైట్ అండి. ఓకే. సో 1 nibble means how many bits? 4. ఓకే. సార్ మీ వీడియో ఆన్ చేయండి సార్, విశాఖపట్నం శేఖర్ గారు. ట్రాక్ బాల్ అన్నది మీకు ఐడియా ఉంది కదండి. ట్రాక్ బాల్ అన్న డివైస్ మనకి అవుట్పుట్ డివైస్ అని చెప్తున్నాను నేను. నిజమా అబద్ధమా అండి? ట్రాక్ బాల్ ఈజ్ అవుట్పుట్ డివైస్. ఏంటండి? సమ్వన్ ఈజ్ వాచింగ్ బిగ్ బాస్ షో చూస్తున్నారండి మీరు ఎక్కడో. టీవీ అన్న మ్యూట్ లో ఉంచండి. ఓకే. సో మీరు మీ ఆన్సర్ చెప్పారండి శేఖర్ గారు. ట్రాక్ బాల్ డివైస్ అన్నది అవుట్పుట్ డివైస్ నేను చెప్తున్నాను. నిజమా అబద్ధం అని? ట్రూ ఆర్ ఫాల్స్? యా ఓకే అండి. సో మీ పక్కనే ఇంకో మొబైల్ ఏమో డివైస్ ఆన్ చేసినట్టుంది. 2 times అనేది వాయిస్ అనేది రావడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. సో నేను మీకు ఇప్పుడు కొన్ని యూనిట్స్ పేరు చెప్తానండి. వాటిలో మీరు మెమరీ యూనిట్స్ ఏవో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, బైట్. ఈ 4 మెమరీ యూనిట్ ఏదండి? కిలోబైట్స్. కిలోబైట్. సో మెగాబైట్, జిగాబైట్ మనకి మెమరీ యూనిట్ కాదంటారా? ఓకే, ద ఆన్సర్ ఇస్ అన్ని కూడా మనకి మెమరీ యూనిట్స్ కానీ మనం కన్సిడర్ చేస్తామండి. ఓకే. కిలోబైట్స్. యా రైట్. అదే చెప్తున్నాను నేను. ఓకే. సో మనకి హై స్పీడ్ కంప్యూటర్ అని చెప్పి మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదండి సార్. నేను మీకు ఫోర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేను చెప్తున్నాను. వాటిలో మీరు హై స్పీడ్ కంప్యూటర్ ఏదో మీరు చెప్పండి. ఓకే. ఓకే సార్. మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ సార్. వెరీ గుడ్. సూపర్ కంప్యూటర్. యా ఓకే వినపడిందండి. మీరు సెకండ్ టైం చెప్తున్నాను మళ్ళీ. ఓకే. సో యూజర్ కి ఏ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది కంపేర్ టు నేను చెప్పేటువంటి ఇప్పుడు కొన్ని మీకు లాంగ్వేజ్ చెప్తాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజర్ కి తొందరగా అండర్స్టాండ్ అయ్యేటువంటి లాంగ్వేజ్ ఏదో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మిషన్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్
బోత్ రెండు కూడా అర్థమవుతాయి. ఏది యూజర్ కి చాలా తొందరగా అర్థమవుతుంది, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్. ఏంటండి? హై లెవెల్. యా గుడ్ అండి, వెరీ గుడ్. యూజర్ లాంగ్వేజ్. యా సో ఈ కంప్యూటర్స్ లోనే మనము స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో పర్టికులర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నాం. సూపర్ కంప్యూటర్. యా వెరీ గుడ్ అండి. సో ఓకే, ర్యామ్ కి అబ్రివేషన్ చెప్పగలుగుతారా? ర్యాండమ్ యాక్సెస్ మెమరీస్. యా ఓకే. అండ్ దెన్ ఇన్పుట్ డివైస్ ఏమైనా మీకు తెలిసినట్టు కొన్ని చెప్పండి, ఓ 4 చెప్పండి ఇన్పుట్ డివైస్ మీకు తెలిసినవి. కీబోర్డ్, మౌస్. ఓకే ఇన్పుట్ డివైస్ ఏమిటి చెప్పమన్నారు. యా ఓకే ఓకే అండి, యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరా. షణ్ముఖ ఇంకొకరిని ఎవరైనా సెలెక్ట్ చేయండి. సార్ ఓకే థ్యాంక్ యూ అండి శేఖర్ గారు. సార్ కడప నుంచి చిన్మయి వైష్ణవి సార్. చిన్మయి వైష్ణవి. కీబోర్డ్, యా ఓకే. మౌస్. రిమైనింగ్ పీపుల్ అంతా కూడా మీరు మ్యూట్ లో ఉంచుకోండి. చాట్ బాక్స్ లో కూడా రెస్పాండ్ ఇవ్వద్దని చెప్పాను సార్. ఏమైంది? కొంచెం ఆన్సర్స్ అది ఎవరి చెప్పండి. ప్రైమరీ మెమరీ సార్. ప్రైమరీ మెమరీలో మనం డేటా స్టోర్ చేసుకుంటామా? సో సిపిలో ఉన్నటువంటి మనకు 3 యూనిట్లు ఏంటి చెప్పండి ఒకసారి. సార్ సిపిలో ఉన్నటువంటి 3 యూనిట్ల పేర్లు ఒకసారి చెప్పండి మీరు ఒకసారి. మెమరీ యూనిట్సా సార్? సిపియులో ఉన్నటువంటి 3 యూనిట్స్. సిపియు. ప్రైమరీ మెమరీ, క్యాషీ మెమరీ, సెకండరీ మెమరీ సార్. మీరు చెప్తున్నది మెమరీ యూనిట్లో ఉన్నటువంటి టైప్స్ అండి. అది ఓకే, అవంతా అబ్సల్యూట్లీ కరెక్ట్ ఉన్నాయి. సో ఐఎమ్ ఆస్కింగ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ లో యూనిట్ లో ఉన్నటువంటి 3 యూనిట్స్. ఎవరో చెప్తున్నారండి ఆన్సర్స్. స్టోరీ. ఓకే లిమిట్ అండి, మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్. అది కాకపోతే మెమరీ యూనిట్స్ లో ఉన్నటువంటి టైప్స్ అన్నట్లవి. మనకు కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు చాట్ బాక్స్ లో చాలా మంది ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అన్నట్లు. ఓకే సో మెమరీ యూనిట్ లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అని చెప్తున్నాం కదా. రైట్. సో మనకి అదే యూనిట్ లో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందండి? కంట్రోల్ యూనిట్ యొక్క ఆపరేషన్ ఏంటి? సార్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ అండి. సో కంట్రోల్ యూనిట్ అనేది నేమ్ లో ఉంది కదండి, ఇట్ కంట్రోల్స్ ది హార్డ్వేర్ డివైస్ అన్నట్లు. ఓకేనా? సో ఎంటైర్ డివైస్ అంతా కూడా కంట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఇంకోటి అండి, స్కానర్ అన్నది ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అండి? ఇన్పుట్ డివైస్ సార్. వెరీ గుడ్. సో మానిటర్ మనకి అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ డివైస్ అండి? అవుట్పుట్ డివైస్ సార్. ఇఫ్ ద మానిటర్ ఇస్ టచ్ స్క్రీన్ అయితే? టచ్ స్క్రీన్ అయినా సార్ అవుట్పుట్ సార్. సో మన టచ్ స్క్రీన్ ద్వారా ఇన్పుట్ ఇవ్వలేమంటారా? టచ్ స్క్రీన్ ద్వారా మన టచ్ అనేది ఏంటండి? టచ్ చేయడం అనేది ఇన్పుట్ అవడం వల్ల అది డిస్ప్లేలో మనకి మానిటర్ రైట్ అండి. సో మనకి ఒకవేళ మానిటర్ అనేది టచ్ స్క్రీన్ అయిందంటే అది యాజ్ యూజువల్ ఇన్పుట్ డివైస్ గా యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ డే అవుట్పుట్ డివైస్ గా కూడా యాక్ట్ అవడం జరుగుతుంది. ఓకే రైట్, వెరీ గుడ్ అండి అంకమ్ రావు గారు.
సో మనకి మానిటర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ టైప్స్ ఏవో గుర్తున్నాయండి మీకు? నో సార్. ఓకే ఓకే అండి. సో మనకి ఏంటంటే ఆల్రెడీ చాట్ బాక్స్ రెస్పాండ్ అయ్యారు చూడండి. సిఆర్టీ మానిటర్ అని ఒకటి ఉన్నది. సో సిఆర్టీ మీన్స్ మనకి టీవీ షేప్ లో వస్తున్నటువంటి మానిటర్ అని చెప్పొచ్చు, అంటే టీవీ లాగా కనిపేటువంటి కంప్యూటర్ అన్నట్టు. సో ఇంకోటి ఏంటి మనకి ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే అని చెప్పి ఇంకోటి ఉంది అనమాట. సో ఇప్పుడు మన ప్రజెంట్ చూస్తున్నటువంటి సిస్టమ్స్ ఏవైనా కావచ్చు. ఓకేనా, రైట్. సార్ ఇప్పుడు విజయనగరం నుంచి ఓకే, థ్యాంక్ యూ అండి అంకమరావు గారు. సో నెక్స్ట్ విజయనగరం నుంచి ఎవరండి? సార్ విజయనగరం నుంచి అప్పన్న దొర సార్. ఓకే సార్ నేను రెడీ సార్. ఓకే, వెరీ గుడ్ అండి. సార్ ఒకసారి ఆల్రెడీ ఆన్ చేశాను సార్. 1 minute సార్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు నేను క్యాచీ మెమొరీ అండ్ ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ, ఈ 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ లో ఫాస్ట్ ఆపరేషన్ ఎందులో జరుగుతుందండి? క్యాచీలో సార్. వెరీ గుడ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ లో మనకి ప్రోగ్రామ్ కావచ్చు, సాఫ్ట్వేర్ అనేది ఏ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది? ప్రైమరీ మెమరీ సార్. వెరీ గుడ్. సో మీన్స్ మనకి ఉన్నటువంటి మెమరీ యూనిట్ లో హైయెస్ట్ మెమరీ యూనిట్ ఏంటండి? పెటాబైట్ సార్. రైట్, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ మనకి ర్యామ్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయండి? ర్యామ్ 6 ర్యామ్ లో సార్ 2 టైప్స్ సార్. ప్రైమరీ డైనమిక్ సంథింగ్ 2 సార్. 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ స్టాటిక్ మెమరీ అండ్ డైనమిక్ మెమరీ. ఓకేనా, రైట్, వెరీ గుడ్ అండి. సో రోమ్ కి అబ్రివియేషన్ చెప్పగలుగుతారా? ర్యాండమ్ యాక్సెస్ ఓన్లీ మెమరీ సార్. ర్యాండమ్ ఓన్లీ మెమరీ, రైట్, సార్. వెరీ గుడ్. యు ఆర్ రైట్ అండి, ర్యాండమ్ ఓన్లీ మెమరీ. ఓకే. సో రోమ్ లో మీకు ఏమైనా టైప్స్ గుర్తున్నాయండి? రోమ్ లో ప్రైమరీ సార్, దెన్ డిఎస్ఎల్ ఐడియా లేదు సార్. నో సార్. ఓకే, మనకి ఆల్రెడీ చాట్ బాక్స్ లో చాలా మంది రెస్పాన్స్ ఇస్తున్నారు చూడండి. సో ప్రోమ్ అని చెప్పి, ఎప్రోమ్ అని చెప్పి, ఈ ప్రోమ్ అని చెప్పి ఉన్నాయి. ఏంటంటే రోమ్ లో మనకి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అన్నట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి అప్పన్నగౌరి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎవరైనా చూడండి, షణ్ముఖ. నెక్స్ట్ వన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్సర్ చేయండి. సార్ విశాఖపట్నం నుంచి నీలిమా సార్. నీలిమా గారు, ఓకే, రైట్. మేడం మీ వీడియో ఆన్ చేయండి మేడం. సార్ నీలిమా గారు రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, కృష్ణ సాయి గారు. సార్ చిత్తూరు కృష్ణ సాయి గారు మీ వీడియోని ఆన్ చేయండి సార్. చాలా మంది వీడియో క్యామ్ ఆన్ చేసి చెప్పకపోయినా సరే ఇక్కడ చాలా మంది బాగా రెస్పాండ్ అవుతున్నారు చాట్ బాక్స్ లో. వెరీ గుడ్ అండి. ఓకే, రెడీ నా కృష్ణ సాయి గారు? చెప్పండి సార్. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ కి సంబంధించినటువంటి అన్ని హార్డ్వేర్ డివైస్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, అన్ని ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి ఏంటంటే వాటన్నిటిని మనం ఒక చోట కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కనెక్ట్ ఎక్కడ కనెక్ట్ చేస్తామండి వాటన్నిటిని కూడా మనం? అన్ని కనెక్ట్ చేసేందుకు ఒక డివైస్ అనేది వాడటం జరుగుతుంది. స్విచ్ కంట్రోల్ డివైస్ సార్. స్విచింగ్ కంట్రోల్ డివైస్. PCB కూడా సార్. PCB. ఇట్స్ మదర్ బోర్డ్ అండి. సారీ. ఓకే, సో స్విచ్ కంట్రోల్ బోర్డ్ అన్నా కానీ రెండు సేమ్ వస్తాయండి. మనకి ఏంటంటే మనం మదర్ బోర్డ్ కి చెప్పుకున్నటువంటి అనదర్ నేమ్స్ కదా అవన్నీ. సో సర్క్యూట్ బోర్డ్ కావచ్చు, మీరు చెప్పింది కూడా రైట్ ఆన్సర్. ఓకే,
సో ఈ సిపియులో ఐ మీన్ మనం ప్రాసెసర్ పైన మనం ఒక అరేంజ్మెంట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి హీట్ ని రెగ్యులేట్ చేయడానికి. ఆ రెగ్యులేట్ చేసేటువంటి డివైస్ నేమ్ ఏంటండి? హీట్ రెగ్యులేటర్ సప్లై సార్, హీట్ సింక్ కూడా అంటారు సార్. యా ఓకే, వెరీ గుడ్ అండి. రైట్. సో మదర్ బోర్డ్ లోనే మనకి నార్త్ బ్రిడ్జ్ ఉంటుంది చెప్పాను కదండి. సో నార్త్ బ్రిడ్జ్ ఏం వర్క్ చేస్తుందండి? నార్త్ బ్రిడ్జ్ నా ఐడియా లేదు సార్ అది. ఓకే, నార్త్ బ్రిడ్జ్ ఏంటంటే ఆ నార్త్ బ్రిడ్జ్ కి సరౌండింగ్స్ అంటే ఆ మదర్ బోర్డ్ కి రైట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రాసెసర్ అండ్ ఏజీపీ కోర్స్ అండ్ ర్యామ్ స్లాట్స్ యొక్క ఆపరేషన్ అంతా కూడా అది ఐ మీన్ రెస్పాన్సిబుల్ తీసుకుని క్లియర్ గా ఉండేట్టుగా చూసుకుంటుంది. ఓకే ఓకే సార్. ఓకే. అండ్ సో మనకి అలాగే పోర్ట్స్ విషయానికి వస్తే విసిఏ పోర్ట్ మనం ఎందుకు వాడతామండి? సార్ విసిఏ పోర్ట్ అనేది మనకి పిన్స్ ఉంటాయి కదా సార్, రైట్. ఆ పిన్స్ ఒక కేబుల్స్. ఐఎమ్ ఆస్కింగ్ విసిఏ పోర్ట్ అండి. రైట్, అవుట్పుట్ అంటున్నారు. సో మన రైట్. సో మనకి బ్యాక్ ప్యానల్ ఉన్నటువంటి బ్లూ కలర్ ఆ పోర్ట్ అనేది మనం ఎందుకు తీసేస్తామని నేను అడుగుతున్నాను. సో అవుట్పుట్ అది మనం ఎక్కడికైనా చేస్తాం. అవుట్పుట్ పోర్ట్ ని దేనికి కట్ చేసుకుంటాం? పర్టికులర్ అవుట్పుట్ డివైస్ ఉంటుంది కదండి. అవును సార్. యా ఓకే, అవుట్పుట్ డివైస్ ఏంటంటే ఐఎమ్ ఆస్కింగ్. సరిగ్గా వినపడతాం కదా సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక నిమిషం సార్. ఓకే అండి. ఓకే, ఇట్స్ ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. యా ఓకే ఓకే అండి, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఏంటంటే విజిఏ పోర్ట్ అనేది మనం కంప్యూటర్ యొక్క మానిటర్ కి కనెక్ట్ చేయడానికి ఆ పోర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? నాట్ ఓన్లీ మానిటర్, మనం ప్రొజెక్టర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు క్లియర్ చెప్పండి షణ్ముఖ. ఈస్ట్ గోదావరి నుంచి మాధురి. యా ఓకే అండి. హలో, ఈస్ట్ గోదావరి నుంచి మాధురి గారు. ఆన్ చేయండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో కాల్ ఆన్ చేయడానికి మీకు కన్వీనియంట్ గా లేకపోతే మీరు డైరెక్ట్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్ కి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి. మాధురి గారు, ఆర్ యు హియరింగ్? యా, సిస్టమ్ సాఫ్ట్వేర్ కి ఏమైనా మీకు తెలిసినవి ఓ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. యా రైట్ అండి, మైక్రోసాఫ్ట్. యా ఓకే ఓకే అండి, ఇట్స్ ఆల్ రైట్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉన్నా చెప్పండి. ఓకే, యువర్ సెకండ్ క్వశ్చన్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా ఎగ్జాంపుల్ చెప్పండి. యా రైట్ అండి, నవ్య గారు, యువర్ రైట్. రైట్ అండి, శాలం రాజ్ గారు, రైట్. సో ఏదైనా సరే అప్లికేషన్ అండి మాధురి గారు,
మీ మొబైల్ యూజ్ చేసినటువంటి ఫేస్బుక్ యాప్ అవ్వచ్చు, ఇప్పుడు మీరు ప్లస్ అయినటువంటి జూమ్ యాప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేస్తాం? ఇట్ మీన్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది లాంగ్వేజ్. యా రైట్ అండి. హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ లోనే మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ కంప్యూటర్ అనేది అర్థం చేసుకునేటువంటి లాంగ్వేజ్ ఏంటండి? కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునేటువంటి లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్, యా రైట్ అండి. మెకానికల్ లాంగ్వేజ్. యా ఓకే. బైనరీ లాంగ్వేజ్ లో మనం లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్ అండి. సో మనకి నెంబర్ సిస్టమ్స్ ఐడియా ఉన్నాయండి మీకు? ఎస్ సార్. యా నెంబర్ సిస్టమ్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చెప్పగలుగుతారా? హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ సార్. టైప్స్ ఏవే నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా? బైనరీ, డెసిమల్, ఓకే హెక్సాడెసిమల్, ఓకే వెరీ గుడ్. ఆక్టల్ ఒకటి సార్. యా వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ అండి. మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. రైట్ అండి. సో ఓకే నెక్స్ట్ వన్ ఎవరైనా రెడీగా ఉన్నారా? చూస్తున్నారు కదా మీకు క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా అడగటం జరుగుతుంది. సార్ కృష్ణ నుంచి షణ్ముఖ్ సార్. యా ఓకే షణ్ముఖ. మనకి ఇద్దరు షణ్ముఖాలు రావడం జరుగుతుంది ఇవాళ క్లాస్ లోకి సైడ్. కృష్ణా డిస్ట్రిక్ట్ షణ్ముఖ గారు మీ యొక్క వెబ్ క్యామ్ ఆన్ చేయండి, నేను మీకు అన్మ్యూట్ పర్మిషన్ ఇస్తా. యా రైట్ అండి. కృష్ణాశ్రీ గోవర్ధన్ గారు, నీలిమ గారు విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్స్. ఓకే అలాగే కృష్ణాశ్రీ షణ్ముఖ్ గారు ఆర్ యూ రెడీ టు రెడీ ఉన్నారండి? సో ఎవ్రీవన్ ఓకే. సురేష్ గారు ఆర్ యూ రెడీ? ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారండి ఆన్సర్ చేయడానికి? చాట్ బాక్స్ లో అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి మీరు మీ వెబ్ కామ్స్ అనేది ఆన్ చేస్తున్నారు కానీ ఈవెన్ మీరు ఆన్ చేయకపోయినా మీరు ఒకసారి చెప్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. ఓకే యా ఓకే అండి ముక్తేశ్వర్ గారు. ఇన్ కేస్ మీకు కన్వీనియంట్ ఉంటేనే చేయండి. ఓకే అదర్వైజ్ మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుంది. ఓకేనా అండి? యా రైట్. సో నాట్ దట్ శ్రవంతి గారు మీరు ఆన్సర్ చేయగలరా? రెగ్యులర్ గా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు కదండి. యాక్టివ్ పర్సన్ చాలా మంది ఉన్నారు మనకి. విశాఖపట్నం నుంచి నీలిమ గారు ఉన్నారు, అలాగే హారిక గారు ఉన్నారు, గుంటూరు నుంచి ఇంకొక అఖిల గారు ఉన్నారు. డైలీ మీరు బాగా క్లాసెస్ ఫాలో అవుతుంటారుగా. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీరు అక్కడ ఈ ప్రాబ్లం అయితే ఉంది, సెక్యూరిటీ రీజన్స్ అన్నవి. సో మీరు వెబ్ క్యామ్ ఆన్ చేయడానికి ఛాన్స్ కన్వీనియంట్ గా ఉండకపోవచ్చు. మీరు జస్ట్ ఊరికి అన్మ్యూట్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకే మీరు రెగ్యులర్ గా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదండి. సో ఇప్పటికి కూడా మీరు ఇలా కూడా కమ్యూనికేట్ అవ్వలేకపోతుంటే మనకి యూజ్ ఏముంటుంది చెప్పండి? సో మీకు తెలుసుంటే తెలుసు అని చెప్పండి, తెలిసిన ఆన్సర్ చెప్పండి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అయ్యి చెప్పండి. ఓకే ఇక్కడ ఏంటంటే మీరు అన్మ్యూట్ చేసి కమ్యూనికేట్ అవ్వడం ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. యా అదే అండి అప్పన్న గారు నేను చెప్తున్నాను. సో మీరు ఎవరు కూడా ఇక వీడియో క్యామ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే
మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పొచ్చు ఆన్సర్, ఓకేనా? సో ఎవరైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అందరికి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీ అంతకు మీరే అన్మ్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పొచ్చు, ఓకేనా? సో ఇక్కడ మేము ఎవరిని పేరు పెట్టుకున్నాం, మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీరే అన్మ్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పండి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ అనేది మనం ఇస్తున్నాం కదండి కంప్యూటర్ కి, అది మనకి ఏ ఫార్మాట్ లో ఉంటుంది? అది మనకి డేటా అని చెప్తామా, ఇన్ఫర్మేషన్ చెప్తామా? ఎవరో ఒకళ్ళే అండి, ఒకళ్ళు చెప్తున్నాండి. డేటా సార్. బైనరీ డేటా సార్. దాన్ని మనం డేటా అని చెప్పి కాల్ చేస్తాం. మనకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ఇన్ఫర్మేషన్ సార్. ఇన్ఫర్మేషన్. సో డేటాకి ఇన్ఫర్మేషన్ కి డిఫరెన్స్ ఏంటండి? డేటా అనేది యూజర్ ఇస్తారు సార్. ఓకే. అవుట్పుట్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ గా వస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ డిఫరెన్స్. ఇదైతే నిజమే, ఇన్పుట్ గా డేటా ఇస్తాము, అవుట్పుట్ గా అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డేటాకి అవుట్పుట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాను. నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇన్పుట్ కి అవుట్పుట్ కి సార్ చెప్పండి. డిఫరెన్స్ సార్, అంటే డేటా అనేది యూజర్ ఇస్తారు సార్. ఓకే. సో డేటా అనేది మనకు రీడబుల్ చేయడానికి వీలుగా ఉండదు. ఓకే. ఓకే సార్. ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది సార్. ఓకే. సో మనం యూజర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ మనం ఏమని పిలుస్తామండి? ఏంటండి? సాఫ్ట్వేర్. గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్, నాట్ సెట్ ఆఫ్ నెట్వర్క్ సార్. నెట్వర్క్. సో మనకి నెట్వర్క్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటో తెలిసినట్టు చెప్తారు, ఇట్లా చాట్ బాక్స్ లో కూడా రెస్పాండ్ అవుతుందండి. సార్ నెట్వర్క్ టైప్స్ అండి. LAN, WAN, MAN, PAN. సో LAN కి అబ్రివేషన్ ఏమని ఎవరైనా చెప్తారా? లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. టోపాలజీ అంటే ఏంటండి? అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్. ఏంటండి? అరేంజ్మెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. రైట్ అండి, కిరణ్ కుమార్ గారు. దట్స్ రైట్ ఆన్సర్. సో మనకి ఆ టోపాలజీ ఉన్నటువంటి టైప్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, రింగ్ టోపాలజీ. రైట్ అండి, కోటయ్య గారు. చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే. సో ఇందులో మనకి ఐ మీన్ ఏ టోపాలజీ మనకి ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్తామండి మనం? రింగ్ టోపాలజీ సార్. రింగ్ టోపాలజీ మనకి ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పుకున్నాము. హైబ్రిడ్ కూడా సార్. రైట్. హైబ్రిడ్ మీన్స్ ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ టోపాలజీని మనం అందులో యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో హైబ్రిడ్ అనేది మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది ఒకవేళ అక్కరైనా కానీ మనకి ఎంటైర్ నెట్వర్క్ అనేది మనకి ఫెయిల్యూర్ రాకుండా చూడటం అనేది జరుగుతుంది. ఓకే. సో మనకి ఫస్ట్ నెట్వర్క్ ఏం ఫామ్ చేశారండి? ఫస్ట్ నెట్వర్క్ యొక్క పేరేంటి? ఫస్ట్ నెట్వర్క్ యొక్క నేమ్ PAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్ సార్. ఏంటండి? PAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఆర్పనేట్ సార్. APNET సార్. రైట్. ఇట్స్ ఆర్పనేట్ అండి. ఆర్పనేట్ సార్. రైట్. ఓకే. ఆర్పనేట్ యొక్క అబ్రివేషన్ ఏంటండి? ఎక్కడ గుర్తుందా?
Advanced Research Project Agency Network. Yeah, right and right. Okay. So ARPANET is the first formed network అన్నట్లు. Okay. సో ఇప్పుడు ఉన్నటువంటి మనం డిస్కస్ చేసినటువంటి ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఈ రెండింటిలో ఏ నెట్వర్క్ అనేది పెద్దదండి? Wide area network, sir. నేను అడుగుతున్నటువంటి ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఈ local area network, sir. Local area network. లోకల్ ఏరియా సార్. ఇట్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే. సో ఇప్పుడు అగైన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఉండవి. Wide area network, sir. ఓకే. ఇప్పుడు అగైన్ వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ నెట్వర్క్ ఏది పెద్దది? Metropolitan area network, sir. Metropolitan area network. వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే. మెట్రోపాలిటన్ ఏరియా కంటే ఏరియా నెట్వర్కింగ్ కంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కొంచెం పెద్దది అన్నట్లు. ఓకే. ఓకే అండి. సో ఈ నెట్వర్కింగ్ మనం ఫార్మేట్ చేయడానికి ఒక ట్రాన్స్మిషన్ మీడియా అనేది మనం యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా. ఆ ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఎన్ని టైప్స్ ఉన్నది? 3 types. 3 types సార్. ఏంటండి? 3 సార్. 3 or 2? 2, sir. 2. Yeah, it's 2 అండి. ఆ 2 టైప్స్ Wireless ఏంటంటే యా రైట్, వైర్లెస్, Wired and wireless. యా వైర్డ్ అండ్ వైర్లెస్. వాటికి ఇంకో పేర్లు ఏంటండి? యా గైడెడ్ అండ్ అన్గైడెడ్. రైట్. ఓకే. సో ఇప్పుడు మనకి వైర్డ్ అంటే మీన్స్ గైడెడ్ నెట్వర్క్ లో మనకి అగైన్ 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 3 అండి. ఓకే. అంటే గైడెడ్ మీన్స్ మనం వాడేటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ 3 టైప్స్ ఏవో కొంచెం అట్లా రెస్పాండ్ అవుతుందో చెప్పగలుగుతారా? ఏంటండి? ట్విస్టెడ్ పేర్ సార్. యా ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, ఇంకా డేటా కేబుల్స్. ఏంటండి? యా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇంకా యా కోయాక్సియల్ కేబుల్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ లో మనకి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ చేసేది ఏ కేబుల్ అండి? Coaxial cable. Coaxial, sir. ఏంటండి? హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటువంటి కేబుల్ ఏంటని అడుగుతున్నాను. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ లో అండ్ కోయాక్సియల్ అండ్ ఆప్టికల్ ఫైబర్, ఈ 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ లో హై స్పీడ్ డేటా అనేది ఇందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైబర్ కేబుల్ సార్. యా ఇట్స్ ఫైబర్ కేబుల్ అండి, ఫైబర్ కేబుల్ కాదు. ఓకే రైట్ అండి. సో మనకి మూడింటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఏది ఎక్కువ అండి? ఇన్స్టాలేషన్ కాస్ట్ కావచ్చు, మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, ఏది ఎక్కువ అవుతుంది? యా రైట్ అండి. వైష్ణవ్ గారు చాలా మంది చాట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేసిన ఆన్సర్ అంతా కరెక్ట్ అండి. ఇట్స్ ఫైబర్ కేబుల్. రైట్. ఫైబర్ కేబుల్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కావచ్చు మనకి ఎక్కువ అమౌంట్ అనేది మనకి ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఈ ట్రాన్స్మిషన్ మీడియాలోనే మనకి ఇంకోటి ఏంటంటే అన్గైడెడ్ మీడియం అంటే ఏంటి? అన్గైడెడ్ మీన్స్ వైర్లెస్. వైర్లెస్ లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? 3 టైప్స్. ఏంటండి? 3 టైప్స్ సార్. వైర్లెస్ అంటే మనకి 3 టైప్స్ అండి. అవును. యా రైట్. అంటే చాలా మనం 3 వరకే చెప్పుకున్నాం. సో ఆ 3 లో ఏంటంటే చెప్పుకున్నాం మనం? వైర్లెస్ మీన్స్ యా రైట్, మైక్రోవేవ్, రేడియో వేవ్, ఇన్ఫ్రారెడ్. రైట్ అండి, రైట్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంత బాగా ఫాలో అవుతున్నారు. సో మనం మన ఇంట్లో వాడేటువంటి టీవీ రిమోట్స్ లో ఏ టైప్ ఆఫ్ వేవ్స్ మనం యూజ్ చేయడం జరుగుతుందండి? ఇన్ఫ్రారెడ్ సార్. రైట్ అండి, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో మన మొబైల్ కి వాడేటువంటి వేవ్స్ ఏ టైప్స్ అండి? మొబైల్ కమ్యూనికేషన్ వాడేటువంటి
మొబైల్ మనం వాడేటువంటి వేవ్స్ వచ్చేసి మైక్రో టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్ గా ఇంకా రేడియోకి మనం వాడేటువంటి టెక్నాలజీ అనేది రేడియో వేవ్స్. ఇది అందరికీ ఐడియా ఉంటుంది ఈజీగా. ఓకే, ఓకే ఇంకా మన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయండి? రైట్, ఆ ట్రాన్స్మిషన్ మోడ్స్ అని చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ పరంగా ఎన్ని రకాలుగా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుందని చెప్పి. 3 types, sir. యా 3 types అండి. సో ఆ 3 types ఏంటి మోడ్స్, నాట్ మీడియా. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ మోడ్స్. ఓకే, Simplex, యా సింప్లెక్స్, duplex, హాఫ్ డూప్లెక్స్, రైట్, సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్, రైట్. సో ఇప్పుడు మనం రేడియో కన్వర్జేషన్ ఐడియా ఉంది కదండి. సో మనం రేడియోలో యూజ్ చేసినటువంటి ట్రాన్స్మిషన్ మోడ్ ఏంటండి? రేడియోలో యూజ్ చేసేటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. హాఫ్ డూప్లెక్స్ సార్. సింప్లెక్స్. ఇట్స్ సింప్లెక్స్ మోడ్ అన్నట్లు. ఎందుకంటే అట్ ఏ టైం ఒకళ్ళు మాత్రమే డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీలో మనం యూజ్ చేసేటువంటి మోడ్ ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నది ఫుల్ డూప్లెక్స్. ఇట్స్ ఫుల్ డూప్లెక్స్ అండి. సో అలాగే వాకీ టాకీలో యూజ్ చేస్తున్నటువంటి ట్రాన్స్మిషన్ మోడ్ ఏంటి? హాఫ్ డూప్లెక్స్. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి. సో ఈ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ కోసం మనం వాడేటువంటి నెట్వర్కింగ్ హార్డ్వేర్ డివైస్ ఏమైనా సరే మీకు తెలిసినవి మీరు మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో కానివచ్చు, ఇలా డైరెక్ట్ గా చెప్పొచ్చు. నెట్వర్కింగ్ హార్డ్వేర్ డివైస్, స్విచెస్, గేట్స్, ఏంటండి? gateway, బ్రిడ్జెస్ అండ్ గేట్, router, గేట్వే రైట్ అండి. రూటర్. బుజ్జిబాబుద్ర గారు రైట్ అండి. కిరణ్ కుమార్ గారు రూటర్ రైట్ అండి. వీటన్నింటినీ కూడా మనం నెట్వర్కింగ్ హార్డ్వేర్ డివైస్ అని చెప్పి మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేస్తే, సో డేటా మనం ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు కావచ్చు, డేటాని మనం సేవ్ చేసుకున్నప్పుడు కావచ్చు, వాటికి మనం సెక్యూరిటీని కల్పించడానికి ఏమని కాల్ చేస్తామండి? మన దగ్గర ఉన్నటువంటి డేటాకి ఆర్ మనం షేర్ చేసినటువంటి డేటాకి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఏమని కాల్ చేస్తాం? రైట్ అండి. వెస్ట్ గోదావరి నవీన్ గారు, ఇట్స్ సైబర్ సెక్యూరిటీ అండి. ఇట్స్ సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీలో మనకి ఏంటి అటాక్స్ జరుగుతాయని చెప్పుకున్నాం కదా, మన దగ్గర డేటా అనేది థెఫ్ట్ గురవుతుందని చెప్తున్నాం కదా. సో అది ఎన్ని టైప్స్ గా జరుగుతుందని చెప్తున్నాం? 2 types. ఓకే, ఆ 2 types ఏంటండి? వెబ్ బేస్డ్ అటాక్ అండ్ సిస్టమ్ బేస్డ్ అటాక్ అన్నట్టు. సో వెబ్ బేస్డ్ అటాక్ మీన్స్ ఎక్కడ జరుగుతుంది? అదే మనం ఎప్పుడైతే ఆన్లైన్ లో ఉంటామో, అంటే ఇంటర్నెట్ లో మనం సెర్చింగ్ చేస్తున్నప్పుడు జరిగేటువంటి థెఫ్ట్స్ నే మనం వెబ్ బేస్డ్ అటాక్స్ అని చెప్తాం కదా. సో దెన్ అప్పుడు సిస్టమ్ బేస్డ్ అటాక్స్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను కొన్ని అటాక్స్ నేమ్ అనేది చెప్తాను, అది ఏ టైప్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సెషన్ హైజాకింగ్ అన్నది ఏ టైప్ ఆఫ్ అటాక్? ఇట్ మీన్ వెబ్ బేస్డ్ ఆర్ సిస్టమ్ బేస్డ్? సెషన్ హైజాకింగ్. రైట్. చాలా మంది వెబ్ బేస్డ్ అటాక్ ఎవరైతే చెప్తున్నారు అంతా కూడా రైట్ అండి. ఆ సెషన్ హైజాక్ ఈజ్ వెబ్ బేస్డ్ అటాక్ అన్నట్లు. ఓకే, అలాగే మాల్వేర్ అనేది ఏ టైప్ ఆఫ్ అటాక్ అండి? మాల్వేర్ సిస్టమ్ సార్. రైట్, ఇట్స్ సిస్టమ్ బేస్డ్ అటాక్ అన్నట్టు. సో ఈ సిస్టమ్ బేస్డ్ అటాక్ లో మనకు ఉన్నటువంటి మాల్వేర్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటంటో చెప్పగలుగుతారు ఒకసారి?
ఎక్స్ప్లోరిట్ ఏంటండి? ఎక్స్ప్లాయిట్ కిట్ సార్. ఓకే రైట్. ట్రోజన్ సార్. అడ్వేర్ రైట్. ట్రోజన్ హార్డ్వేర్ అండి రైట్. రిమోట్ యాక్సెస్ కిట్ సార్. రైట్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్. వైరస్ స్పైవేర్ సార్. ఓకే సో SQL ఇంజెక్షన్ అటాక్ అని చెప్పి మనం ఒక సైబర్ అటాకింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది ఏ టైప్ ఆఫ్ అటాక్ అండి? వెబ్ బేస్డ్ అటాక్ సార్. వెరీ గుడ్. సో తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నాం? ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ లో ఒక్కో కేబుల్ కి 2 లెట్స్ వస్తాయని చెప్పుకున్నాం కదండి మనం. ఇక ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ లో 4 పేర్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. ఒక్కొక్క పేర్ కి అగైన్ 2 ఉంటాయని చెప్తున్నాం కదా. చిట్టిబాబు గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూసుకోరా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ 2 ఉంటాయని చెప్తున్నాం కదండి. ఆ రెండింటిలో ఏదేది ఎందుకు యాక్ట్ అవుతుంది? ఒకటి యాక్చువల్ గా డేటాని ట్రాన్స్మిషన్ చేయడానికి వాడతామని చెప్తున్నాం కదా. సో అగైన్ ఇంకోటి ఉంటుంది కదండి, దాన్ని ఎందుకు వాడతారు? ఎందుకు యూజ్ అవుతుంది? ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ లో ఒక్కొక్క పేర్ మీన్స్ 2 కేబుల్స్ వస్తాయని చెప్పుకున్నాం కదండి. వన్ ఇస్ యాక్చువల్లీ ట్రాన్స్మిటింగ్ ద డేటా, అనదర్ ఇంకోటి ఎందుకు యూజ్ అవుతుంది? ఇది మనకి ఇంకో కేబుల్ వచ్చేసి ఆ గ్రౌండ్ కేబుల్ గా యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే సో ఇప్పుడు నార్మల్ గా మనకి ఏంటి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ లో రైట్ అండి అవే 2 కండక్టర్స్ వస్తాయని చెప్పినాం కదా. ఒకటి యాక్చువల్ గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఇంకోటి ఏం చేస్తుంది గ్రౌండ్ కేబుల్ గా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే సో మనకి 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ లో ఏ టైప్ ఆఫ్ కేబుల్స్ అనేటివి మనకి ఎక్కువ అందుబాటులో ఉంటాయండి? సో ఈజ్ ఆఫ్ కాస్ట్ ఏది? సో ఇది వరకు మనం హై కాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. లో కాస్ట్ ఏంటి? మనకి ఈజీగా అవైలబుల్ లో దొరికేటివి ఏంటి? ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్. రైట్ అండి నవీన గారు. మనకి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి మనకి చాలా తొందరగా అవైలబుల్ అంటూ ఉంటాయి, వాటి కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నట్లు. ఓకే సో పర్సనల్ ఏరియా నెట్వర్క్లు అంటే ఆ డిస్టెన్స్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అండి? పర్సనల్ ఏరియా నెట్వర్క్ మీన్స్ ఏంటి? ఆ డిస్టెన్స్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అండి? ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉన్నంత సైజ్ సార్, స్మాల్ రూమ్. సో మన ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఒక బిల్డింగ్ యూస్ చేసుకోవచ్చు సార్. దెన్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? వైడ్ ఏరియా నెట్వర్క్ వచ్చేసి సర్టెన్ రేంజ్ వరకు, అంత రేంజ్ వరకు కూడా మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు సార్. ఏంటండి? సర్టెన్ అంటే కొంచెం ఎక్కువ ప్రాంతం వరకు కూడా సర్టెన్ రేంజ్ వరకు కూడా మనం కవర్ చేసుకోవచ్చు సార్ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది. రైట్ వైడ్ ఏరియా నెట్వర్క్ 2 బిల్డింగ్స్ ని కూడా ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు సార్. 2 or more బిల్డింగ్స్ ని ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్ అండి. కాకపోతే ఏంటంటే అలా బిల్డింగ్స్ అంతా కనెక్ట్ చేసిన వాటిని మనం ఏం చెప్తామంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. యాక్చువల్గా మనకు వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ అంటే కంట్రీస్ ని కూడా మనం కనెక్ట్ చేయొచ్చు అన్నట్లు. ఓకే లేదండి చాట్ బాక్స్ లో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు.
It's very happy to see you. ఓకే. సో మనము ఇప్పుడు ఆ డేటా అన్నది ఇది వరకు మనకి ఫిజికల్ గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఫిజికల్ గా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి మోడ్స్ కావచ్చు, మీడియా కావచ్చు తెలుసుకున్నాం కదా. సో ఫిజికల్ గా కాకుండా ఇంటర్నల్ గా అది డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఓవరాల్ గా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి డేటాకి మన నెట్వర్క్ ప్రోటోకాల్స్ అని చెప్పడం జరిగింది కదా. సో ఆ నెట్వర్క్ ప్రోటోకాల్స్ లో మీకు తెలిసినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. నెట్వర్క్ ప్రోటోకాల్స్. IPv4, IPv6, IPv4, IPv6. ఓకే. ఐపీ రైట్, టీసీపీ రైట్, IPv4, IPv6. ఒక రెఫరెన్స్ మోడల్ గురించి రైట్ మహేశ్వరి గారు రైట్. రెఫరెన్స్ మోడల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 layers. 7 లేయర్స్ అండి. సో ఆ 7 లేయర్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఫిజికల్ లేయర్ రైట్, డేటా లింక్ లేయర్ రైట్, అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లేయర్, presentation layer, session layer, transport layer, network, data link layer and physical layer. రైట్ అండి. సో యూజర్ ఫేస్ లో ఉన్నటువంటి లేయర్ ఏదండి? Physical layer, sir. లో ఏంటండి? Physical layer, sir. ఎంటర్ ఈ 7 లేయర్స్ లో యూజర్ కి దగ్గరగా ఉన్నటువంటి యూజర్ కి రీచింగ్ ఉన్నటువంటి లేయర్ అడుగుతున్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నటువంటి లేయర్. Session layer, sir. Sir. Yes, Shanti garu, you are right. It's application layer అండి. Because of we are using only application layer అన్నట్టు. ఓకే. సో మనం ఇన్పుట్ ఇవ్వడం కానివచ్చు, అవుట్పుట్ తీసుకోవడం కావచ్చు, మనం అంతా ఇక్కడ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ లేయర్ లోనే మనకి ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా జరుగుతుంది. ఓకే. చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. సో ఎలాగైతే మనకి ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఉన్నాయో, మీన్స్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ ప్రోటోకాల్ లాగా, సో మొబైల్ కనుక మనకు ఒక టెక్నాలజీ అనేది ఉండడం జరిగిందండి. సో ఆ టెక్నాలజీ ఎవరికైనా గుర్తుందా? అల్లే Three types, sir. Okay, I am asking technology, not types. Okay. So mobile communication technology, మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏంటంటే నేను అడుగుతాను. అందులో 3 టైప్స్ ఉన్నాయి. ఇట్స్ రైట్. ఓకే. ఆ టెక్నాలజీ ఏంటి అన్నట్టు? VoIP సార్. VoIP అది వేరే అండి. అది మనకి VoIP మీన్స్ మనకు వాయిస్ ఓవర్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వస్తుంది. Sir, frequency division multiplexing access. Yeah, right అండి. అవి టైప్స్ Time division multiplexing access. రైట్ రైట్. ఆ టెక్నాలజీ వచ్చేసి మల్టీప్లెక్స్ యాక్సెస్ అండి. వెస్ట్ గారు, నవీన్ గారు, రైట్. సో అందులో టైప్స్ వచ్చేసి మనకి మళ్ళీ అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే. సో మీరు చెప్తున్నదంతా కూడా కరెక్టే. కాకపోతే మనం ఏంటంటే టైప్స్ కాకుండా ఎంటైర్ టెక్నాలజీ గురించి మనం అడగడం జరిగింది. ఓకే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ లో, ఐ మీన్ టెక్నాలజీలో ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నది ఏంటి? Code division multiplex access, sir. It's CDMA. CDMA, sir. At a time, CDMA means sir. Yeah, right. ఎందుకంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలలో, డిఫరెంట్ టైమింగ్స్లలో, డిఫరెంట్ పర్సన్స్ కూడా. ఓకే. సో అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటంటే CDMA టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో వాకీ టాకీలో యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఏంటండి? వైర్లెస్ సార్. వైర్లెస్ సార్. It's very nice. Time division multiplexer. I am TDMA. asking, yeah, right. TDMA, sir.
యా రైట్ అండి, కిరణ్ కుమార్ గారు రైట్. సో సార్ ఏంటండి? వైర్లెస్ కాదా సార్? ఇట్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. హియర్ ఐ యామ్ ఆస్కింగ్ డేటా ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఓకే 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 సార్. యా ఓకే రైట్ అండి. సో మనకి మొబైల్ జనరేషన్స్ లో మనము ఒక్కో జనరేషన్ లో ఒక్కో టైప్ ఆఫ్ ఫీచర్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏ టైప్ ఆఫ్ జనరేషన్ లో టెక్స్ట్ డేటాని ట్రాన్స్మిషన్ చేయడం స్టార్ట్ చేశాం? యా చాట్ బాక్స్ లో ఇది వరకు స్టార్ట్ చేసిన వాళ్ళంతా కరెక్ట్ అండి. సెకండ్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ లోనే మనం టెస్ట్ డేటాని ట్రాన్స్మిట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ కి అండ్ సెకండ్ జనరేషన్ కి డిఫరెన్స్ ఏంటండి? మీన్స్ సెకండ్ జనరేషన్ మొబైల్స్ మనం వాడేటువంటి సిగ్నల్స్ ఏ టైప్? అన్ని కూడా వైర్లెస్ మొబైల్స్ అండి. డిజిటల్ సిగ్నల్స్ సార్. డిజిటల్ సార్. ఓకే, బికాస్ ఆఫ్ మనం ఫస్ట్ మొబైల్లో మనం ఏంటంటే అనలాగ్ సిగ్నల్ ని వాడటం జరిగింది. సెకండ్ జనరేషన్ మొబైల్స్ డిజిటల్ సిగ్నల్స్ మనం వాడటం జరిగింది. సో అలాగే వెబ్ బ్రౌజింగ్ అనేది మనకి ఏ జనరేషన్ మొబైల్లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది? వెబ్ బ్రౌజింగ్ థర్డ్ జనరేషన్ సార్. థర్డ్ ఆర్ ఫోర్త్? ఫస్ట్ జనరేషన్. థర్డ్ సార్. థర్డ్ జనరేషన్ రైట్. ఓకే, సో ఎంటైర్ ఈ 4 జనరేషన్స్ లలో కూడా మనకి హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ చేయగలిగినటువంటి మొబైల్స్ ఏ జనరేషన్ చెందినది? ఫోర్త్ సార్. ఫోర్త్ సార్. అంటే థర్డ్ నుంచి స్టార్ట్ అయింది, ఫోర్త్ ఇంకా డెవలప్ అయింది సార్. సార్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? చార్లెస్ బాబేజ్. చార్లెస్ ఫాదర్ బాబేజ్. ఆఫ్ మోడర్న్ కంప్యూటర్? అలెన్ ట్యూరింగ్. ఏంటండి? అలెన్ ట్యూరింగ్. అలెన్ ట్యూరింగ్. ఓకే, సో ఈ రెండిట్లో మెకానికల్ కంప్యూటర్ ఏది అండ్ మీన్స్ ఎలక్ట్రానికల్ కంప్యూటర్ ఏదండి? చార్లెస్ బాబేజ్ కనుక్కుంది మెకానికల్ సార్. అలెన్ ట్యూరింగ్ కనుక్కుంది ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. రైట్ అండి, అబ్సల్యూట్లీ రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక టెక్నాలజీ ఉంది కదండి. సార్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్ చేయడం జరిగింది? ఫిఫ్త్ జనరేషన్ సార్. జనరేషన్ సార్. ఇట్స్ హ్యూమనాయిడ్ రోబో లైక్ సార్. రైట్ అండి. సో ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ లో ఏ టెక్నాలజీని యూజ్ చేస్తామండి? విఎల్ఎస్ఐ. మైక్రో ప్రాసెసర్ సార్. రైట్ అండి, మైక్రో ప్రాసెసర్ అండ్ విఎల్ఎస్ఐ. ఓకే, విఎల్ఎస్ఐ అబ్రివియేషన్ ఏంటండి? వెరీ లార్జ్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ సార్. యా ఓకే, సో ఐసి మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ చిప్ యొక్క స్పెషల్ ఫంక్షన్ ఏంటండి? ఇంటిగ్రేటెడ్ చిప్ అని చెప్తున్నాం కదా, ఆ ఇంటిగ్రేటెడ్ చిప్ లో ఏమేమి ఉంటాయి? రైట్, స్మాల్ ఇన్ సైజ్ సార్. ఓకే, పవర్ కన్జంప్షన్ రైట్. పవర్ కన్జంప్షన్ పవర్ కన్జంప్షన్ అనేది లోగా ఉంటది సార్. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అంటే ఏంటంటే డిఫరెంట్ డివైస్ అన్ని కూడా ఒకే సర్క్యూట్ పైన మెన్షన్ చేయబడి ఉంటుందండి. ఓకే, అన్ని కూడా ఒకే చోట మనం కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఐసి మీన్స్ ఏంటంటే, సో మనం సెకండ్ జనరేషన్ కంప్యూటర్ ట్రాన్సిస్టర్లను యూజ్ చేసామని చెప్తున్నాం కదా. సో ఆ ట్రాన్సిస్టర్లు అన్నిటిని కూడా ఒక ఐసి చిప్ లోని అన్ని ట్రాన్సిస్టర్ని కూడా ఒక ఐసీతో మనం రీప్లేస్ చేయొచ్చు అన్నట్లు. అంటే ఏంటి, 100 ట్రాన్సిస్టర్లు చేసేటువంటి వరకు సింగిల్ ఐసీ క్యాన్ బి డన్ అనమాట. ఓకే, సో వివో ఐపీ అన్నారు కదా ఇందాక సమ్వన్ ఒకళ్ళు. రైట్ అండి, నవీన్ గారు, యు ఆర్ రైట్. సో వివో ఐపీ అబ్రివియేషన్ ఏంటండి? వాయిస్ ఓవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్.
ఏంటండి వాయిస్ ఓవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సార్. ఇంటిగ్రేటెడ్ కాదండి, ఇట్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నట్టు. రైట్ అండి నవీన్. ఇంటిగ్రేటెడ్ ఓకే సార్. యా రైట్ అండి, రైట్. సార్ వాకి టాక్ లో వాడేది జనరేషన్ ఏంటి సార్? అది వైర్లెస్ అన్నారు కదా, దానికి ఏంది డిఎన్ఎస్ సంథింగ్ అన్నారు కదా. ఏంటండి వైర్లెస్ వాకి టాక్ వాడే జనరేషన్ అన్నారు కదా, డిఎన్ఎస్ సంథింగ్ చెప్పారు కదా సార్. లేదండి, అదేంటండి టీడీఎంఏ టెక్నాలజీ అంటే అది టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్షన్ అన్నట్టు అండి. అదేంటంటే ఒక పర్టికులర్ టైంలో అంటే ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో పర్టికులర్ టైంలో సేమ్ ఫ్రీక్వెన్సీలో ఓ 10 మంది గ్యాదర్ అవ్వచ్చు. ఇప్పుడు వాకీ టాకీ అంతే కదండి, వాకీ టాకీ అనేది చూడడానికి మనకు రేడియో లాగా ఉంటుంది. సో అందులో ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తుంటారు. ఓకే, సో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా వాకీ టాకీస్ ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా వాకీ టాకీస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో ఒక వాకీ టాకీలో ఒక ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రీక్వెన్సీ అందరు కనెక్ట్ అవుతారు, కానీ అట్ ఏ టైం ఒక్కళ్ళు మాత్రమే డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అది మినిమం ఎన్ని కిలోమీటర్స్ వరకే కనెక్టివిటీ ఉంటుందా, లేకపోతే ఎంత వరకు కవర్ ఉంటుంది అది? సో నార్మల్ గా టీడీఎంఏ అనేది ఏంటంటే అండి, సో ఏరియా సిటీలో మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్లు. ఓకే, ఫ్రీక్వెన్సీ అన్నట్లు అండి, ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అన్నట్లు. సో ఇప్పుడు మనకి రేడియో ఎలాగో మనకి వాకీ టాకీ కూడా అలాగే అన్నట్టండి. కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెన్సీ బేస్డ్ కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో అందులో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. డిపెండ్స్ ఆన్ యాంటీనా అని చెప్పొచ్చు, యాంటీనా కావచ్చు, టవర్ అని చెప్పొచ్చు. ఓకే సార్, రైట్ అండి. థ్యాంక్ యూ సార్. యా ఓకే ఓకే. సో ఇక మెయిన్ టాపిక్ వస్తుంది. సో అందరూ ఇవాళ బాగా ఆన్సర్ చేయడం జరిగింది. సో టుమారో ఏంటంటే టుమారో నేను మీకు మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. సో టుమారో మ్యాక్సిమం నేను మా సార్ చెప్పి, సో టుమారో మ్యాక్సిమం క్లాస్ ఉండకపోవచ్చు. సో టుమారో నేను మీకు మెటీరియల్ పంపిస్తాను, మీరంతా ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదే నేను అది ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తానండి. ఓకే, సో మాక్సిమం ఎల్లుండి ఎగ్జామ్ ఉండేలా చూస్తాను, ఎందుకంటే మీకు కూడా 1 డే అనేది మీకు టైం కావాలి కదా. సో అలాగా ఎల్లుండి ఎగ్జామ్ ఉండేట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే, సార్ అడిగి నేను మీకు ఇవాళ ఈవినింగ్ అంత టైం కూడా లేకుండా ఆఫ్టర్నూన్ లోపు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఎంఎస్ సర్వీస్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలంటున్నారు కదండి. సో యాక్చువల్ గా ఇది ఎలా అంటే అండి, ఒక ప్రాసెస్ అన్నట్లు మీకు మా సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏంటంటే, ఈ ఎంటైర్ కోర్స్ ఏంటంటే మల్టీమీడియా కోర్స్ అన్నట్లు అండి. సో ఈ మల్టీమీడియా కోర్స్ ఏంటంటే 4 స్టెప్స్ గా నడుస్తుంది ఎంటైర్ కోర్స్ అనేది. ఫస్ట్ స్టెప్ అనేది మీరు ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరు కూడా మేము క్వాలిఫై అవ్వము అనేది లేకుండా అందరూ కూడా క్వాలిఫై అవుతారు. ఓకే, ఎందుకంటే ఇవాళ నేను మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ నేను చూస్తున్నాను కదా. సో నాకు అందరూ కూడా మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత మీకు మండే నుంచి ఎంఎస్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్టు ఏంటి, ఈ పాస్వర్డ్ ఈ ఐడీస్ మీదే మ్యాక్సిమం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి సేమ్ టైమింగ్ అన్నట్లు. ఓకే, షణ్ముఖ్ గారు ఒకసారి ఆ టెలిగ్రామ్ లింక్ అట్లా చాట్ బాక్స్ లో పేస్ట్ చేయండి. సంథింగ్ శివకుమార్ ఎవరు అడిగారు. షేర్ చేస్తాను సార్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరే ఇట్లా ఎంఎస్ సర్వీస్ కి కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ సపరేట్ గా మీకు ఒకవేళ డేటా మీరు మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రోజే మళ్ళీ నేను మీకు ఆ లింక్ అనేది పంపిస్తాను. సో మీరు అటెండెన్స్ షీట్ ఫామ్ ఎలా అయితే మీరు ఫిల్ చేస్తున్నారో అలాగే దాన్ని ఫిల్ చేయండి. ఓకే, ఒక లింక్ అనేది పేస్ట్ చేస్తాం. ఓకేనా? someone is asking telegram. Okay, హలో సార్. చెప్పండి సార్, పైథాన్ క్లాస్ లింక్ పెడతామన్నారు సార్. ఏంటండి? అదే పైథాన్ ప్రోగ్రామింగ్ క్లాస్ సార్ లింక్ పెడతామన్నారు.
యా పంపిస్తాం అండి, టెలిగ్రామ్ లో పంపిస్తాం. షణ్ముఖ మా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏమేమి కోర్సు కండక్ట్ చేస్తుందో ఫోటో అంతా ఒకసారి అట్లా షేర్ ఇవ్వు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ రిజిస్టర్ అయిన వాళ్ళు అవసరం లేదు సార్. ఏంటండి? ఎంఎస్ ఆఫీస్ కి ప్రజెంట్ రిజిస్టర్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవసరం లేదు సార్. సురేష్ రాజా గారు వాయిస్ క్లియర్ గా వస్తలేదు. కంప్యూటర్ ఫండమెంటల్స్ కి రిజిస్టర్ అయిన వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ కి రిజిస్టర్ అవసరం లేదు కదా. నేను అదే చెప్తున్నా అండి, మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక డేటా అనేది పర్టికులర్ డేటా అనేది మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు మళ్ళీ అగైన్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది, మీరు ఫిల్అప్ అవ్వండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటారని సమ్మన్ మీ ఇంట్రెస్ట్ బేస్ కదా, సో అందుకని చెప్పి సో మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా మా దగ్గర మంచి ట్రైనర్లు ఉన్నారు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో మీకు ఎంఎస్ ఆఫీస్ కూడా మీరు నేర్చుకున్నట్టు మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు నేర్చేసుకున్న 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ మనం అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ఏం చేస్తున్నా అని మనకి కొంచెం యూజ్ అనేది ఉంటుంది కదండి. సో లైక్ మనకి అలాగే ఎంఎస్ ఆఫీస్ మీకు చాలా తొందరగా అయిపోతుంది, కోర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేనంతా మీకు థియరిటికల్ గా చెప్పాను కదండి, సో మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఓకేనా, సో బిజినెస్ టూల్స్ అనేది బిజినెస్ తో మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అన్ని కూడా మనం బిజినెస్ కమ్యూనికేషన్ పరంగానే కదండి యూజ్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, ఆ పవర్ పాయింట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా సో డైలీ నేను ప్రిపేర్ చేసినటువంటి ఆ పవర్ పాయింట్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా డిజైన్ చేయాలో కూడా మా ట్రైనర్స్ అన్న వాళ్ళు మీకు క్లియర్ గా నేర్పించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీతో కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మళ్ళీ అగైన్ ఎంఎస్ ఆఫీస్ కి జాయిన్ అయ్యాలన్నా సరే వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, రైట్. ఇంకా కొంతమంది మీ నేమ్స్ కొంత మీ డిస్ట్రిక్ట్ యాడ్ చేస్తలేరండి. శ్రవంతి గారు ప్లీజ్ యాడ్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ బిఫోర్ యువర్ నేమ్ అండి. వశిష్ఠ గారు మీరు కూడా మీ నేమ్ కి ముందర మీ డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేయండి. సార్ చెప్పండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు సార్, ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రాయొచ్చా? రాయండి, ఏం కాదు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఆ రోజు మిమ్మల్ని మెయిల్ చేయమన్నా, మెయిల్ చేశారా? ప్రాపర్ రీజన్ మీరు ఎందుకు రాయలేకపోయారో మెయిల్ చేయమన్నాం. చేయలేదు సార్. ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి. సో ఈ ఎగ్జామ్ అయితే రాయండి, మీకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది కదా. ఓకే మీ గ్రూప్ లో ఒకసారి ఇట్లా ఫామ్ చేయండి, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. సో ఇవాళ ఎవరైతే క్లాస్కి ఎవరైతే రాలేదో వాళ్ళకి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మీకు డే ఆఫ్టర్ టుమారో ఫైనల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ అండి? అందరికి అర్థమైంది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వైష్ణవ్ గారు మీరు చేశారు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయండి. ఓకేనా, రేపా ఎగ్జామ్? ఎల్లుండా ఎగ్జామ్? రేపా ఎల్లుండా? డే ఆఫ్టర్ టుమారో అండి, ఎల్లుండి. ఓకేనా, క్లాస్ ఉందండి. ఏంటండి రేపు క్లాస్ ఉందండి రేపు? అది నేను ఆఫ్టర్నూన్ లో మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. ఓకే, రైట్ అండి. వెంకటేశ్వర గారు రేపే ఎగ్జామ్ ఉంచాలనుకున్నాం, కాకపోతే ఏంటంటే సో బిఫోర్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు మీకు ఒకటి వైవా లాంటిది కండక్ట్ చేయమన్నారు, అందుకే ఇలా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఎల్లుండి మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, నేను మీకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లోపు మీ టెలిగ్రామ్ లో నేను మీకు మెసేజ్ చేస్తాను. ఓకే, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి సార్ మొత్తం?